నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెదపూడి మండలం సంపరలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. శ్రీ శబరి రెల్లి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ దంపతులు. వేద మంత్రాలతో కలెక్టర్ దంపతులకు ఆశీర్వదించిన ఆలయ అర్చకులు. శ్రీకాకుళంలో ఆశా వర్కర్స్ కు వేతనాలు పెంచి ఒప్పంద జీవోలను అమలు చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి ధనలక్ష్మి. కాకినాడ జిల్లా ఆనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం సంపరలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెదపూడి మండలం సంపర గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మించబోయే 4 సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, 13 లక్షల రూపాయలతో నిర్మించిన 2 సీసీ రోడ్లు ప్రారంభించడం జరిగిందన్నారు. సంపర్లో ఎంజీఎన్ ఆర్జీఈఎస్ నిధులు 4,10,000 రూపాయలతో నిర్మించిన 2 గోకులంలను ప్రారంభించడం జరిగిందని, పెదపూడి మండలం సంపరలో 4 లక్షల రూపాయలతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనంతరం పెదపూడి మండలం సంపరలో శ్రీ బుల్లి బాపనమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి పటిక బెల్లంతో తులాభారం వేసి మొగ్గు చెల్లించుకున్న సంపర్ గ్రామానికి చెందిన మండల పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు తిబిరిశెట్టి గణేష్, టీడీపీ గ్రామశాఖ అధ్యక్షులు బండారు నాగేశ్వరరావు మొగ్గు చెల్లించుకోవడం జరిగిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పెదపూడి మండలం ఎన్టీఆర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా మా కార్యకర్తలందరూ ఎన్నికల సమయంలో ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఆ సంక్షోభం నుంచి బయటపడాలి, ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రతి గ్రామంలో అనేక మంది కార్యకర్తలు అనేక రకాలుగా మొక్కులు, భగవంతుని మొక్కుకోవడం, ఆ మొక్కులు తీర్చడం అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామ దేవత ఏదైతే బులిబాపనమ్మ తల్లి ఉందో ఆ తల్లి దగ్గర తులాభారాన్ని ఇక్కడ నాయకులందరూ మొక్కుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఆ మొక్కుని తీర్చుకోవడం జరిగింది. మరి గతంలో 2014-19 మధ్యకాలంలో అప్పటి రాజ్యసభ సభ్యులు శ్రీ కొణిదెల చిరంజీవి గారు ఈ గ్రామానికి 3 కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్ సర్వ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఆ బులిబాపనమ్మ తల్లి ఆలయాన్ని కూడా నిర్మాణం చేసుకోవడం, ప్రతిష్ఠ చేసుకోవడం కూడా జరిగింది. మొట్టమొదటిగా ఆ తల్లికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈ గ్రామంలో దాదాపు 61 లక్షలతో వివిధ కార్యక్రమాలను ఇవాళ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. 9 మాసాల కూటమి ప్రభుత్వ హయాంలో ఒకే ఒక గ్రామంలో 61 లక్షలు చేసాము అంటే ఇవాళ ప్రభుత్వం ఏ దశలో, ఏ దిశలో ముందుకెళ్తా ఉందో ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి, సంక్షేమం మేళవించి ఒక సుపరిపాలన అందించాలనే దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంతో నరేగా నిధులతో పెద్ద ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం గ్రామాల్లో చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ గ్రామంలో ఇప్పటికే 2 సీసీ రోడ్లని నిర్మాణం చేసుకుని ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటూ మరొక 4 సీసీ రోడ్లకి శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ గ్రామంలో తాగునీటికి తీవ్రమైన సమస్య ఉంది. అటువంటి పరిస్థితుల్లో 4 లక్షల రూపాయలతో ఇక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా క్యాటిల్ షెడ్స్ను కూడా ఇవ్వడం, వాటిని వాళ్ళ ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పాలనలో ఈ గ్రామం రావాలంటే చింతపల్లి నుంచి దుర్భరంగా ఉన్న పరిస్థితి. ఆర్ఎన్బి రోడ్డు గోతులమయంగా మారిపోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఇవాళ దాన్ని ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి 40 లక్షల రూపాయలతో ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి అతి తొందరలో ఆ రోడ్డును కూడా పునర్నిర్మాణం చేయడానికి కూడా ప్రతిపాదనలు ఇచ్చాం. తప్పనిసరిగా అది కూడా మంజూరు అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. ఇవాళ
ఒక 9 మాసాల కాలంలో నియోజకవర్గం మొత్తం మీద 4 మండలాల్లో దాదాపుగా 90 కోట్ల రూపాయలతో వాళ్ళ అభివృద్ధి పనులు చేశాం. మరి గత 5 సంవత్సరాల పాలకులు 5 సంవత్సరాల్లో ఎంత చేశారు, ఈ 9 మాసాల్లో కూటమి ప్రభుత్వం ఎంత చేసింది, దానిపైన బహిరంగ చర్చకు రావడానికి సిద్ధపడమని ఆహ్వానిస్తా ఉన్నాం. ఊరికనే సోలో వీడియోలు చేసుకోవడం కాదు, 4 గదుల మధ్య కూర్చుని వీడియోలు ఇవ్వడం కాదు, ప్రజల మధ్యకు వచ్చి ఆనాడు జరిగిన అభివృద్ధి, ఈనాడు జరిగిన అభివృద్ధి దానిపైన ఒక బహిరంగ చర్చ చేస్తే సమంజసంగా ఉంటుంది. ఇవాళ రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అమలు చేయడం జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. ప్రజల అవసరాలు తీర్చడం కోసం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కూటమి నాయకులందరినీ, సంపర గ్రామానికి చెందిన కూటమి నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు. శ్రీ శబరి రెల్లి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెదకంశెట్టి గణబాబు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాల వేసి అనంతరం కేక్ కటింగ్ చేశారు. సంఘ పెద్దలతో మాట్లాడుతూ వారి సమస్యల్ని తెలుసుకుని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలవడానికి ఈ గ్రామంలో రెల్లి కులస్తులు ముఖ్య పాత్ర వహించారు. ఇటువంటి జయంతి కార్యక్రమాల్లో మీ అందరితో కలిసి పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని తెలియజేశారు. అనంతరం రెల్లి కులస్తులు మాట్లాడుతూ రెల్లి గ్రూప్ కులానికి 2 నుండి 5% వరకు రిజర్వేషన్ కల్పించాలని నినాదాలు చేశారు. రెల్లి ఉపకులాలు ఎప్పుడు అన్యాయానికి గురవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 18 లక్షల జనాలు ఉన్న తమకు వర్గీకరణలో 1% రిజర్వేషన్ ఇవ్వడం అన్యాయమని, ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషనర్ రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ నివేదిక ప్రకారం రెల్లి గ్రూపు కులాలు ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక, సాంఘిక, రాజకీయ రంగాల్లో అత్యంత వెనుకబడి ఉన్నారని నివేదించారు. ఈ కార్యక్రమంలో మల్కాపురం సిఐ విద్యాసాగర్, మౌలి, జనసేన కార్యకర్తలు జయ, మధు, వీరబాబు, అశోక్, సూర్య, శ్రీను, మరియదాసు మరియు సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొట్నాన్ రవి, ఆంధ్రప్రదేశ్ రెల్లికుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మరి మల్కాపురంలో ఉన్నటువంటి సబర్ సంఘం, రెల్లికుల సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు మరి మల్కాపురంలో ఈరోజు రావడం జరిగింది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి మహోత్సవానికి ఈరోజు మూడు మల్లేశ్వరరావు గారితో పాటు మరియు ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నటువంటి పెద్దలందరితో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హేతుబద్ధమైనటువంటి వర్గీకరణ జరగాలని మేము ఈ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాక్షిగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రభుత్వం దళితుల్లో అసమానతలు ఉన్నాయని, దళితుల్లో దాగి ఉన్నటువంటి అసమానతలను తొలగించే దిశగా వర్గీకరణకి వైపు అడుగులు వేసి రెల్లికుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులర్పించుకోవడం కాకుండా ఇక్కడ గ్రామ పెద్దలు, సంఘ పెద్దలు అందరూ కూడా ఆయన స్ఫూర్తిని ఒకసారి గుర్తు చేస్తూ, ముఖ్యంగా ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తితో అనేక ఫలాలు ఈ అణగారిన వర్గాలుగా ఒకప్పుడు గుర్తింపబడి అందరినీ కూడా చేయూతనందించాలి, రిజర్వేషన్ ఫలాలే కాదు విద్యా, ఉద్యోగ అన్ని అవకాశాల్లో అందిపుచ్చుకునేలాగా తయారైనటువంటి ఆ రాజ్యాంగ స్ఫూర్తి అందరికీ అందించే విధంగా ముఖ్యంగా ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేకంగా రెల్లి వర్గాల వారికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు రూపకల్పనలో ఉంటాయి. గతంలో కూడా ఇప్పుడు అండగా ఉంటారు. రెల్లి కులస్తులు ఇక్కడ మా నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడు ఆదరామాలతో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ఒక ప్రధాన భూమిక కులస్తులందరూ కూడా ఉండటం, ఈరోజు అదే బాధ్యతతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే కాలంలో అనేక అంశాలు ఈరోజు వర్గీకరణకు సంబంధించి కానీ ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా ఒక సముచితమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు త్వరలో రానున్నాయని చెప్పి ఇవన్నీ కూడా గౌరవం మరి అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఇవి జరగబోతున్నాయి, వాళ్ళు సాధించుకుంటామని చెప్పి మరొకసారి
శ్రీకాకుళం నగరం అరసవిల్లిలో ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈరోజు ఉదయం శ్రీకాకుళం ఐఏఎస్ స్వప్నిల్ దినకర్ పున్కర్ దంపతులు దేవాలయానికి వేచేసి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఈపులి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో కలెక్టర్ దంపతులకు ఆశీర్వదించారు. వారికి ఆలయ సీనియర్ సహాయకులు అట్టాడు శ్రీనివాస్, జూనియర్ సహాయకులు రమణమూర్తి శ్రీ స్వామివారి ప్రసాదాల్ని కలెక్టర్కు అందించారు. శ్రీకాకుళం మున్సిపాలిటీ కేంద్రంలో ఆశా వర్కర్స్ కు వేతనాలు పెంచాలి, ఒప్పంద జీవోను అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పడి 20 సంవత్సరాలైన సందర్భంగా ఆశా వర్కర్లు సాధించిన విజయాలు, సవాలు అనే అంశంపై సదస్సు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూటీఎఫ్ ఆఫీసులో జరిగింది. జిల్లా అధ్యక్షులు డి ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన సదస్సు ఉద్దేశించి ఆమె మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, రెగ్యులర్ చేయాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్స్ ని ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను ఆశా వర్కర్లందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె నాగమణి, ప్రధాన కార్యదర్శి జి అమరావతి, నాయకులు పి జయలక్ష్మి, లావణ్య, రాకోటి సుజాత, పార్వతి, సుధా, స్వర్ణలత, పట్నాయక్, అన్నపూర్ణ, సంతోషి తదితరులు ఉన్నారు. యాజమాన్యానికి కట్టు బానిసలుగా కార్మికుల్ని మార్చేటటువంటి పని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది. కనీస వేతనాలను తగ్గించే పని చేస్తా ఉంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేటటువంటి పని చేయడం లేదు. అందుకనే లేబర్ కోడ్ల రద్దు కోసం, ప్రైవేటీకరణ విధానాన్ని ఆపాలనే దానికోసం, ప్రజల సొమ్ముని కార్పొరేట్ సంస్థలకి అప్పనంగా కట్టబెట్టే దానికి వ్యతిరేకంగా మే 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రాబోతా ఉన్నారు, సమ్మె చేయబోతా ఉన్నారు. ఆ సమ్మెలో ఆశా వర్కర్లందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తా ఉన్నారు. ఆశా వర్కర్లను పర్మనెంట్ చేయాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలన్నీ కూడా ఆశా వర్కర్లకు ఇవ్వాలి. సెలవులు, క్యాన్వల్ లీవ్లు, మెటర్నిటీ లీవ్, మట్టి ఖర్చులకి 20,000 రూపాయలు, 60 ఏళ్ళ నుంచి 62 ఏళ్ళకి వయోపరిమితి పెంపు, ఇన్సూరెన్స్ స్కీము, వీటన్నిటిని కూడా ప్రభుత్వం అమలు చేసే పని. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు ఆశా వర్కర్లు ఈరోజు ఏఎన్ఎంతో పాటు సమానంగా పనిచేస్తా ఉన్నారు. ట్రైనింగ్ లేకపోయినా షుగర్ టెస్టులు చేపిస్తున్నారు, యూరిన్ టెస్టులు చేపిస్తున్నారు. ఆఖరికి కోవిడ్ టైంలో స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఆశా వర్కర్లతో చేయించారు. కేవలం సర్టిఫికేట్ లేదనే తప్ప అన్ని రకాలైనటువంటి పనులు ఈరోజు ఆశా వర్కర్లు ఏ వర్గ చేయగలుగుతామండి. అందుకని మేము ప్రభుత్వం అడుగుతా ఉన్నాం, ఆశా వర్కర్లందరికీ దశల వారీగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఏఎన్ఎం సర్టిఫికేట్లు ఇవ్వాలి. ఇప్పటికే ఏఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళకి పర్మనెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా వెయిటేజీ ఇచ్చి ఆ పోస్టులకు వాళ్ళు ప్రాధాన్యత కల్పించాలని మనం అడుగుతా ఉన్నాం. కార్మిక వర్గం అంతా ఐక్యం అవుతున్నారే దాంతో ఐక్యం కానికుండా ఉండడానికి ఈరోజు మతోన్మాద విధానాలను అవలంబించే పని చేస్తున్నారు. ప్రైవేటీకరణ విధానాన్ని అవలంబించే పని చేస్తున్నాడు. రోడ్లని, రహదారుల్ని, జాతీయ రహదారుల్ని, అడవుల్ని, సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని, విమాన మార్గాల్ని, సముద్ర మార్గాల్ని అన్నిటిని కూడా రకరకాల కార్పొరేట్ సంస్థలు, అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి కట్టబెట్టేటటువంటి పని చేయడం, కారు చౌకగా కట్టబెట్టే పని చేస్తారు. ఆఖరికి అక్కడ కరెంటు ఫ్రీగా ఇచ్చి అన్ని ఫ్రీగా ఇవ్వడంతో పాటు కార్మిక చట్టాలు ఆ కంపెనీల్లో అమలు కాకుండా చేయడానికి ఆ యజమాని ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని గంటలు పని చేసుకోవడానికి, ఏమైనా ప్రమాదం జరిగితే పట్టించుకోకుండా ఉండడానికి, కనీస వేతనాలు ఇవ్వకుండా ఉండడానికి ఒక్క మాటలో చెప్పాలనంటే యజమానులకి కట్టు బానిసలుగా కార్మికులను మార్చేదానికోసమే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి
లేబర్ కోడ్ అంటే సమ్మె చేసే హక్కు ఉండదు, యూనియన్ పెట్టుకునే హక్కు ఉండదు, ధర్నా చేసే హక్కు ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం నుంచి మమ్మల్ని బయటకి నోరు తెలిసి అడిగేటటువంటి రైట్ లేకుండా చేస్తా ఉన్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతి, ఈరోజు కేంద్రంలో ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ గారు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు, పెద్ద ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసే పని చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాలు పెద్ద విగ్రహాలు కడుతున్నారు, పూలమాలలు వేస్తున్నారు. కానీ వారి ఆశయాలు, లౌకిక రాజ్యాంగం ఏదైతే ఉందో, భారత రాజ్యాంగం ఏదైతే ఉందో, ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించేటటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో, ఆ రాజ్యాంగాన్ని భూమిలో పాతి పెట్టేటటువంటి పని చేస్తాం. ఏం చెప్పాడు రాజ్యాంగంలో? అందరికీ సమాన హక్కులు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఒక విషయం చెప్పింది. ఆమె భర్త చనిపోయిన తర్వాత గుడిలోకి వెళ్తుంటే పూజారి రానివ్వలేదంట. నీ భర్త చనిపోయాడు, నువ్వు ముండమోపివి, నువ్వు రావడానికి వీల్లేదని అటకాయించారట. ఆమె ప్రధాని అయిన తర్వాత అదే గుడి పూజారి ఎర్ర తెవాజీ వేసి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్లే పని చేశారు. ఆవిడ మాట్లాడింది, నా మగటే నన్ను చెయ్యన్నాను, వాళ్ళే స్వాగతించేలాగా చేసింది రాజ్యాంగం. ఈ రాజ్యాంగానికి మించింది కోటి ఈ దేశంలో లేదని చెప్పింది. దేశంలో సువిశాల తీర ప్రాంతం ఉన్న ఏకైక జిల్లా శ్రీకాకుళం. సుమారు 197 కిలోమీటర్ల పొడవు తీర ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. గత అర్ధరాత్రి నుండి సముద్రంలో యాంత్రీకరణ బోట్స్తో చేపల వేట నిషేధం అమలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాల పరిధిలో 15,370 కుటుంబాలకు చెందిన సుమారు 20,000 మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు తీర ప్రాంతంలో చేపల వేట నిషేధానికి గంట మోగింది. సోమవారం అర్ధరాత్రి నుండి అనగా ఏప్రిల్ 15 నుండి 61 రోజుల పాటు జూన్ 15 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఇందుకోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మత్స్య సంపదను వృద్ధి చెందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా 2 నెలల పాటు సముద్రంలో చేపల వేట నిషేధిస్తున్నాయి. మత్స్యకారులు నిబంధన ఉల్లంఘించి వేట చేస్తే కేసు నమోదు చేస్తామని శ్రీకాకుళం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎండ సత్యనారాయణ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో తీర ప్రాంత గ్రామంలో గత నెల రోజులుగా వేట నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. త్వరలో మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే మత్స్యకార భరోసా త్వరలో అర్హులైన మత్స్యకారులకు వారి వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు. రాత్రి నుంచి అంటే ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి అనగా 15వ తేదీ ఉదయం నుంచి మన రాష్ట్రం మొత్తం మత్స్యకారులందరికీ కూడా పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది. చేపల వేట నిషేధం నేటి నుంచి 61 దినాలు అనగా జూన్ 15వ తేదీ వరకు దీన్ని ఖచ్చితంగా పాటించడానికి అందరికీ సూచనలు అలాగే వైడ్ పబ్లిసిటీ కూడా ఇవ్వడం జరిగిందండి. అన్ని గ్రామాల్లో కూడా మా క్షేత్రస్థాయి సిబ్బంది సాగర్ మిత్రుల వరకు ప్రతి గ్రామంలో కూడా దండోరాలు పలు విధాలుగా వారికి తెలియజేయడం జరిగింది. ఇది ఈ రోజు నుంచే అంటే ఈ సంవత్సరం నుంచే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఆచారంగా ఈ 61 రోజుల్లో మన తీర ప్రాంతంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో అలాగే దాంట్లో కూడా శ్రీకాకుళంలో 168 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో జీవించున్న చేపలు సంతానోత్పత్తి ఎక్కువగా జరిగే సమయంగా దీన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో చేపల వేట నిషేధం పాటించినట్లయితే కన్జర్వేషన్ రీత్యా సంతానోత్పత్తి ఎక్కువ జరిగి తదుపరి తరాలకు కూడా పూర్తిగా చేపలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి ఈ వేట నిషేధం అన్నది 61 రోజులు పాటించడం జరుగుతుందండి. అలాగే ఈ మోటరైజ్డ్ బోట్లు అంటే యాంత్రీకరణ ఉపయోగించి ఎటువంటి బోట్లలో కూడా వేట అన్నది సముద్రంలో కొనసాగించకూడదు అన్నది ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది. దీనికి పర్యవేక్షించడం కోసం మా సిబ్బంది అలాగే మాతో పాటుగా మెరైన్ పోలీస్ సిబ్బంది అలాగే కోస్ట్ గార్డ్ వారికి కూడా అందరికీ కూడా ఆదేశాలు ప్రభుత్వం వారి నుంచి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా అలాగే ఒరిస్సా తమిళనాడు రాష్ట్రాలకు కూడా ఈ యొక్క ఆదేశాలని మనం ఏదైతే పాటించాలని వేట నిషేధం గురించి తెలియజేయడం జరిగిందో వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అన్నది క్లియర్గా ఎటువంటి వేట నిషేధం పూర్తిగా అమలు చేయాలి, మాకు సహకరించాలని కూడా వారికి కూడా తెలియజేయడం జరిగింది. నిషేధ సమయంలో ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం 20,000 రూపాయలని మత్స్యకార భరోసాగా
ప్రకటించడం జరిగిందండి. ఆదేశాలు వచ్చిన పిదప మనం ఆల్రెడీ 15,375 మంది కుటుంబాలను వివరాలను మనం సేకరించడం జరిగింది గత సీజన్ నుంచి. ఆ వివరాలని మరొకసారి పూర్తిగా వెరిఫై చేసి ప్రభుత్వ ఆదేశాల ప్రాప్తికి మనం లబ్ధిని మత్స్యకార భరోసాను అందించడం జరుగుతుంది. నేరుగా వారి వారి అకౌంట్లలో ఈకేవైసీ చేసిన తర్వాత వారి అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. ఆ పూర్తి ఆదేశాలు మనకి గైడ్లైన్స్ అనేవి పూర్తిగా విడుదలైన పిమ్మటే మనం ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసి వారి అకౌంట్లోకి మత్స్యకార భరోసా అన్నది జమ చేయడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కంటోన్మెంట్ యూత్ సభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దళిత నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీ సాయి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ప్రొపరేటర్ గారా ప్రసాద్ మరియు ప్రముఖ హైకోర్టు న్యాయవాది డాక్టర్ బోడ అంబేద్కర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గారా ప్రసాద్ కేక్ కటింగ్ చేసి పట్టణ వాసులకు అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యువకులు జై భీమ్ నినాదాలతో, బైక్ ర్యాలీలతో పట్టణంలో మూత మోగించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ యూత్ సభ్యులు మారెళ్ల రమణ, గుల్ల శివ, పెద్దపాటి జోగి, ముక్కుడుపల్లి రాజు, ఏనుగులపల్లి మన్నయ్య, పెద్దపాటి కిషోర్, బోడపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువత అంబేద్కర్ ఆశయాలను సాధించే దిశగా ప్రణాళికతో ముందుకు పోవాలని ప్రముఖ న్యాయవాది డాక్టర్ బోడ అంబేద్కర్ వేదిక నుండి మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి పండుగను కూడా అదే విధంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను గుర్తించి మనందరూ కూడా మంచిగా చదువుకోవాలి, ఉన్నత స్థానాలకు ఎదగాలి, అందరితో పాటు సమానంగా ఉండాలని, మనందరికీ కూడా రాజ్యాంగంలో హక్కులు కల్పించి అందరూ సమానులే అనే భావన వచ్చే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా 1891 సంవత్సరంలో ఏప్రిల్ 14ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించి ఈ రోజుకి 134 సంవత్సరాలు పూర్తయింది. 134 సంవత్సరాలు పూర్తయింది. ఆ మహానుభావులు రాసిన రాజ్యాంగమే ప్రపంచ నలుమూల దేశాల్లో కూడా ఈ రాజ్యాంగాన్ని అనుసరించే విధంగా కొన్ని దేశాలు ఫాలో అవుతున్నాయి. అందుచేతనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలో మొట్టమొదటి మహానుభావుల లిస్టులో మొట్టమొదటి పేరు సంపాదించుకోగలిగారు ఆయన. అటువంటి మహానుభావుడి యొక్క ఆశయాలను మనందరం కూడా తూచా తప్పకుండా పాటించాలని, కుల వివక్ష లేని సామ్రాజ్యాన్ని సృష్టించాలి, భారతదేశంలో అందరూ కూడా అన్ని మతస్థులు అన్ని కులస్తులు కూడా సమానం అని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పీపుల్స్ అందరినీ కూడా వెనుకబడిన అణగారిన వర్గాలందరినీ కూడా సమాన హక్కులతో ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో రాజకీయంగా, విద్యావంతులుగా, సంఘకర్తలుగా అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగంలో మనకి హక్కులను పొందుపరిచి ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలను సాధించే విధంగా మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన పొందుపరిచిన హక్కుల వల్లే మేము ఇవాళ మాట్లాడగలుగుతున్నాం. మీకులాగే కూడా మేము చిన్నతనంలో ముందుండి నిలబడి వినేవాళ్ళం. ఈరోజు చదువుకున్నాం కాబట్టి ఒక న్యాయవాద వృత్తిలో నేను పాస్ అయి ఉండి న్యాయవాద వృత్తి చేస్తున్న సందర్భంగా కూడా మేము ఇవాళ మెట్టెక్కి మీ ముందు నేను మాట్లాడగలిగే పరిస్థితి కల్పించిన మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈసారి నేటి తరం అంబేద్కర్ లాగా మనందరం కూడా మన ప్రవర్తనలో మార్పు కావాలని నేను కోరుకుంటున్నాను. అది ఏమిటంటే ప్రశ్నించడం. రాజ్యాంగంలో ఉన్న హక్కులు మనకి ఏ రకంగా అయితే ఉన్నాయో మనం ప్రశ్నించగలిగితే. పిఠాపురం జొగ్గే చెరువుల నివాసం ఉంటున్న కేశబోయిన నవీన అనే అమ్మాయి గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ 7 ఆపరేషన్లు జరిగి అటు ఆరోగ్యపరంగాను ఇటు ఆర్థిక పరంగాను ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న గుడ్ ఫ్రెండ్స్ చారిటీ టీం సభ్యులు ఈరోజు వారి గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ద్వారా సేకరించిన 50,000 రూపాయల నగదు అలాగే 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకుల్ని అందించి తమ మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని చాటుకున్నారు. నవీన పరిస్థితిని చూసి గుడ్ ఫ్రెండ్స్ టీం సభ్యులు చెల్లించిపోయారు. ఆమెకు తదుపరి ఆపరేషన్ జరిగే సమయంలో తామంతా అండగా ఉంటామని ఆ కుటుంబ సభ్యులకు కొండంత ధైర్యాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడ్ ఫ్రెండ్స్ చారిటీ సభ్యులతో పాటుగా మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు సభ్యులు కొండపూడి శంకర్రావు, ఆలవరపు నగేష్ రాయుడు, శ్రీనిబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం సిటీలో జగ్గి చెరువులో అమ్మాయి పాపం కేశబోయిన నవీన ఆమె ఆరోగ్య రీత్యా కొంచెం బాగోకపోతే 5 ఆపరేషన్లు అవేయండి ఈ రోజుకి. ఆమెకి ఈ రోజుకి ఇంకా కోలుకోలేని పరిస్థితి. ప్రజెంట్ బెడ్ మీద ఉంది. మా అందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది చూసిన తర్వాత. ఏ ఆడపిల్లైనా మన ఇంట్లో పిల్లలే కదా, కానీ ఆమెకి ఇప్పుడు 6వ ఆపరేషన్ కూడా చేయాలన్నారు. చూస్తే మా అందరికీ కూడా ఏడుపు ఆగట్లేదు. ఇప్పటి వరకు ఏదో వాసరీసిద్దామని అనుకున్నాం, కానీ మా బావమరిది నగేష్ గారు వాళ్ళు వచ్చి చూసిన తర్వాత
మొత్తం పరిస్థితి అంతా మారిపోయింది. ఆమె దేని స్థితిలో ఉన్నారో ఆ విషయాన్ని మళ్ళీ వీళ్ళిద్దరూ మాకు తెలియజేశారు. మా టీం అందరికీ, మా టీం అందరూ సాయి శక్తుల, మా ఫ్రెండ్స్, మా గుడ్ ఫ్రెండ్స్, అడ్మిన్ మోడరేటర్స్, అలాగే మా టీం అందరూ కూడా వాళ్ళకి ఉన్న ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఏదో కొంత సహాయం చేయమని ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ ఎవరికి తోచింది వాళ్ళు సహాయం చేశారు. ఈ సహాయం కూడా నిజంగా మర్చిపోలేదండి. ఈరోజు వారికి 50,000 రూపాయలు కలెక్ట్ చేసి ఇవ్వటం అంటే అదైనా చాలా తక్కువ అనుకోండి. తక్కువైనా వాళ్ళకి కనీసం మెడిసిన్ కన్నా వస్తుందని మేము టీం అందరూ కలెక్ట్ చేసి ఈరోజు తేవడం జరిగిందండి. నిజంగా ఆమెకు మళ్ళీ ఆపరేషన్ చేయాలని అంటున్నారు. ఆ ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యి ఆమె కూడా బాగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. నా పేరు పబ్రిడ్ నాగశేఖరం అండి, గుడ్ ఫ్రెండ్స్ చారిటీ అడ్మిన్ అండి. నేను నవీన అమ్మని నాకు ఎంతో వీళ్ళందరూ నాకు సాయం చేశారు. ఇలా వస్తారని నేను అనుకోలేదు. నాకు చేయి అందించారు. మా పాపకి బ్యాగ్లో కొనుక్కోడానికి, అమ్మాయికి ఆపరేషన్ ఆపరేషన్ అయ్యాయి. ఇప్పుడు 4వ ఆపరేషన్ అయ్యింది. 3 ఆపరేషన్లు అయ్యాయి, మళ్ళీ 4వ ఆపరేషన్ ఉన్నది. అంతకుముందు 2 ఆపరేషన్లు చేయించాను, అవి బాగానే ఉన్నాయి. ఈ ఆపరేషన్లో పిల్ల బాగా సార్. ఈరోజు పిఠాపురం పట్టణంలో జగ్గేచెరువులో నివాసం ఉంటున్నటువంటి పిల్లి నవీన గారు, అంటే కేశపోయిన ప్రభావతి గారు కుమార్తె అయినటువంటి పిల్లి నవీన గారు, పెళ్ళి ఆవిడకి 7 సంవత్సరాలు గడిచిందండి. 7 సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత 2వ సంవత్సరం 3వ సంవత్సరంలోనే ఆపరేషన్ మొదలయ్యి కడుపులో ఒక కణితి ఉందని చెప్పి ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే అది ఇన్ఫెక్షన్ అయ్యి ఇప్పటికి 5 ఆపరేషన్లు జరిగాయండి. వారికి పిల్లలు లేరు. ఆవిడ అయితే డెఫ్ అండ్ డమ్, వాళ్ళ హస్బెండ్ కూడా డెఫ్ అండ్ డమ్. ఆయన వైజాగ్లో ఉంటున్నారు ప్రజెంట్. ఆయన పరిస్థితి కూడా బాగోలేదండి. అంటే వీళ్ళకి ఆపరేషన్ అయితే ఫ్రీగానే చేస్తున్నారు, కానీ మెయింటెనెన్స్ అంటే రోజు 2-3 బ్యాగులు మార్చడం, ఆవిడని తీసుకురావడానికి కూడా ఆవిడకి వచ్చే పెన్షన్ కూడా సరిపోవట్లేదండి. ఇక్కడ ఈ పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి జగ్గచెరువులో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు ఆవిడ పరిస్థితి చూపించి ఆవిడ ఫోటోలు అవి చెప్పి ఇలా ఉంది పరిస్థితి, ఇది ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు ఎక్కడో ఉండడండి. ఇలాంటి సేవలు చేస్తున్నటువంటి గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ఇలాంటి వాళ్ళలోనే ఉంటాడు భగవంతుడు. ఈరోజు మనకి వీళ్ళందరూ కూడా గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ద్వారా మనకు కనిపిస్తున్నారు. ఇప్పటికి వీళ్ళు 100 కార్యక్రమాలు చేశారు. కొంత అమౌంట్ ఫస్ట్ టైం వాళ్ళు ఒక 50,000 రూపాయలు ఇచ్చి చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. పాతపట్నం మండలం కేంద్రంలో 3 దశాబ్దాల ప్రజల కళల్ని సాకారం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ 3.05 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకమైన చంగుడి సరాలి మాకనపల్లి రహదారికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అభివృద్ధికి కూటమి ప్రభుత్వం వెచ్చించిందన్న ఎమ్మెల్యే సుమారు 30 సంవత్సరాలుగా పాతపట్నం మండలం అచ్యుతాపురం అంతర్బా చంగుడి సరాలి అప్పోజిపేట మాకనపల్లి గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఈరోజు 3.05 కోట్ల రూపాయలు పీఆర్ నిధులతో బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్యలో చేస్తే 2019 నుంచి 2024 మధ్యలో మన గత ప్రభుత్వం సైకో ప్రభుత్వం ఏం చేసింది? 5 సంవత్సరాలు సంవత్సరానికి 250 మాయ మాటలు చెప్పి ప్రజలకు మోసం చేయలేదా? రైతు డబ్బులు మోసం చేయలేదా? పంచాయతీలకు మోసం చేయలేదా? ఎవరైనా సరే ఒకసారి ఆ విషయం నా ముందు నిలబెడితే మాట్లాడమని చెప్పండి. మాయ మాటలు చెప్పడం అనేది కాదు. ఇక్కడ ఈ ప్రభుత్వం శాతల ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం, మనందరం కోరుకున్న ప్రభుత్వం. నాలాంటి సామాన్యుడికి ఒక అవకాశం కల్పించారు. మీ ముందు నేను ఎమ్మెల్యేని కాను, మీ అందరికీ ఒక విషయం చెప్తాను, మీ ముందు నేను ఎమ్మెల్యేని కాను, ఒక సేవకుడును మాత్రమే. 2007 నుంచి 2024 వరకు ఏ విధంగా ఉన్నాను ఆ విధంగా ఇప్పుడు కూడా మీ అందరికీ నేను సేవకుడును మాత్రమే మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒకసారి పరిగణన తీసుకోండి. రెండోది, ఈ రోడ్డు విషయం చేద్దాం. ఈ రోడ్డు సుమారుగా 5 కోట్లు వచ్చింది. ఇది 3 కోట్ల 5 కాదు, 3 కోట్ల 5 లక్షలు కాదు. ఇంకా చాలా విలేజ్లు కొలుసుకుని ముందు రోడ్లు అవుతున్నాయి. ఏ ఊళ్ళో వచ్చినా అది నిజమనేది మీరు చూడండి. 24 గంటలు మీతో ఇక్కడే నేను ఉండి, ఇక్కడే పడుకొని, ఇక్కడే స్నానాలు చేసుకుని, ఇక్కడ మీతో ఉంటే నేను ఎక్కడో ఉన్నానని చెప్తుంది ఆమె. అదే కాదు, ఆ ఎమ్మెల్యే, గత మాజీ ఎమ్మెల్యే ఏ ఊరు వెళ్తే ఆ ఊరు రాకుండా చేశారో, సిరిసివాడ గ్రామ పంచాయతీ నువ్వు రాకమ్మా, 5 సంవత్సరాలు నీకు నమ్మి ఓట్లు వేశాము, ఇప్పుడు నువ్వు వస్తే మేము రానివ్వమని చెప్పి ఎలక్షన్ ముందు ఆమెకు బాయ్కట్ చేస్తే నేను వెళ్తే నాకు కూడా అదే సేమ్ మాట చెప్పారు. మీరు రోడ్ వేస్తామంటే మా ఊర్లోకి రండి, మీకు మేము గెలిపిస్తాం,
లేదంటే మీరు రాకండి అని చెప్పేసి అంటే నేను మీకు అనుకున్న మాట ప్రకారం నేను గెలిచిన 8 నెలల్లో మీకు రోడ్డు వేస్తానని మాట ఇచ్చాను. అది ఇప్పుడు రోడ్డు వర్క్ అవుతుంది అక్కడ. అంటే ఏదో శిలాపలకాలేసి ఏదో ఒడ్డి విడిచిపెట్టడం అనేది కాదు. ప్రతి ఊరేని చూడండి ఎక్కడైనా సరే. ఇప్పుడు కూడా చూడండి మీరు రెడీగా వర్క్ చేయడానికి ఆల్రెడీ ఎర్త్ వర్క్ చేయడానికి ఆల్రెడీ వెహికల్స్ కూడా వస్తున్నాయి. అంటే ఖర్చు చెప్పడం కాదు, పనులు చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. మాయ మాటలు చెప్పడం కాదు. ప్రజలకి ప్రతి విషయంలో కూడా గత ప్రభుత్వం మోసం చేసింది ఒకసారి మీరు తీసుకోండి. పెన్షన్ విషయంలో తీసుకోండి. మీ అందరికీ ఎంతమంది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం బొడ్డవలస పంచాయతీ కేశాయ వలస గ్రామ శివార్లో సుమారు 30 ఎకరాల డీపట్ట భూమిని స్థానిక కూటమి నాయకులు గిరిజనులకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుండి తీసుకుని ఎంచక్క వ్యవసాయం చేసుకుంటూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. వివరాలకు వెళ్తే మండలంలో చిత్రకోట బొడ్డవలస పంచాయతీ కేశాయ వలస గ్రామానికి ఆనుకొని ఉన్న కొన్ని ఎకరాల డీపట్ట భూముల్ని కూటమి సర్కార్ వశం చేసుకుని ఎంచక్క టేకు మొక్కల్ని పెంచుకుంటున్నారు. గిరిజన గ్రామాలకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ఇద్దరు నాయకులు వారు చెప్పిందే విధంగా గిరిజనులకు మభ్యపెట్టి వారి చేతిలో ఉన్న భూములపై పెత్తందారులుగా వ్యవహరిస్తూ కొన్ని భూములు స్వాధీనం చేసుకుంటున్నారని ఆ నోట ఈ నోట గుసగుసలు వినిపిస్తున్నాయి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఓమి రమణ మీడియాతో మాట్లాడుతూ గిరిజనులకు చెందవలసిన భూములను పెత్తందారులు భయపట్టి వారి వద్ద నుండి లీజ్ పేరుతో లాక్కోవడం సరైన పద్ధతి కాదన్నారు. గిరిజనులకు ఎటువంటి అన్యాయం జరిగినా వారి భూములు వారికి స్వాధీనం చేసేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు. అమాయకులు అయిన గిరిజనులకు భయపెట్టి ఎటువంటి విషయాలు చెప్పనీయకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు. నెల రోజుల క్రితం ఇదే పొలంలో స్థానిక శాసనసభ్యులు ట్రాక్టర్ డ్రైవర్ టేకు మొక్కలకు వాటరింగ్ చేస్తుండగా అదుపు తప్పి ట్యాంకర్ బోల్తా పడి చనిపోవడం విశేషం. ఎంజాక సాగు చేసుకుని టేకు మొక్కలు వేసుకున్న పెత్తందారులపై రెవెన్యూ అధికారులు కానీ అటవీ అధికారులు కానీ చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. ఉన్నటువంటి ఈ టేకు మొక్కలు పేదలకు చెందినవి అయితే ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఇది ఒకవేళ పెద్దందారుల చేతిలో ఉన్నట్లయితే రెవెన్యూ యంత్రాంగం కానీ లేదా అటవీ అధికారులు కానీ దీని మీద సర్వే చేసి పేదలకు హక్కులు కల్పించాలి, లేదా రెవెన్యూ స్వాధీనంలోనే ఉంచుకోవాలి, లేదా అటవీని డెవలప్ చేయడం కోసం ఇట్లాంటి భూములు ఉంచితే ప్రమాదం లేదు. కానీ ఇది ఏమైనా పెద్దందారుల చేతిలో ఉన్నట్లయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి మీద మేము పోరాటం చేస్తాం. ఇక్కడ ఉన్న గిరిజనులకి అప్పచెప్పడానికి వెనకంజ వేయబోము. సిహెచ్ బొడ్డవలస పంచాయతీ పరిధిలో దాదాపుగా 100 ఎకరాల ప్రభుత్వ భూమి అటవీ బంజరు ఉంది. ఇక్కడ యలవందరుల చేతుల్లోనే మెజార్టీ భూమి ఉంది తప్ప పేదలకు మాత్రం ఇక్కడ ఉన్న గిరిజనులకు మాత్రం ఏదో సాగు భూమి కోసం తిండి కోసం వాళ్ళు 1-2 ఎకరాలు సాగు చేసుకుంటే అటవీ అధికారులు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ నిలబడకుండా నీళ్ళు తాగకుండా చేస్తూ ఉన్నారు. కానీ 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాముల తాలూకా దృష్టికి మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినప్పటికీ కూడా భూస్వాములకి ఎట్లాంటి నష్టం చేకూర్చడం లేదు అటవీ అధికారులు, రెవెన్యూ అధికారులు. నిజంగా అటవీ అధికారులు మామూలు మత్తులో ఇక్కడ ఉన్న పెద్దందారుల చేతిలో ఉన్నటువంటి అటవీ భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెనకం చేస్తున్నారు. ఈ కింద గ్రామంలో దాదాపు 4 గిరిజన గ్రామాలు, సాలూరు మండలంలో ఉన్నటువంటి గిరిజనులు అక్కడ అవకాశం లేక జీవనోపాధం కోసం ఇక్కడ వచ్చి 1-6 ఎకరాలు సాగు చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఇక్కడి నుంచి తరిమేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి పదును చేసి సాగు చేసి టేకు మొక్కలు వేసుకున్నటువంటి పెద్దందారుల మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ భూమి ఎవరిదైనా సరే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి రెవెన్యూ యంత్రాంగం కానీ డీపట్ట అయితే రెవెన్యూ యంత్రాంగం స్పందించాలి, అటవీ బంజరు అయితే అటవీ అధికారులు స్పందించి ఈ భూమిని స్వాధీనం చేసుకోకపోతే దగ్గరలో ఉన్నటువంటి గిరిజనులకి ఈ భూమిని స్వాధీనం చేస్తామని సిపిఐ పార్టీగా హెచ్చరిస్తూ ఉన్న అటవీ అధికారులకి, రెవెన్యూ అధికారులకి. జగ్గంపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఎస్సీసీఎల్ కమిషనర్ జూపుడి ప్రభాకర్. మాజీ ఎమ్మెల్యే చంటిబాబు జూపుడి ప్రభాకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన నాయకులు అయితే కనుక కూటమి ప్రభుత్వం అయిన వాటిలో నడవండి అని, ఈ 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం రోజులు చెల్లాయని, ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 2,75,000 కోట్లు పేద ప్రజల అకౌంట్లో వేశారని గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంగ్లీష్ మీడియం పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియంని పక్కన పెట్టారు. ఎందుకంటే బాగా చదివి మరో అంబేద్కర్ ఈ దేశానికి తయారవ్వకూడదని, అమరావతిలో మరో 44,000 ఎకరాలు కూల్చి మొత్తం 1,00,000 ఎకరాల్లో అమరావతి కడతారా అని, అందులో మధ్యలో 5 ఎకరాల్లో చంద్రబాబు ఇల్లు కట్టుకుంటారని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ వాదులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని క్యారెక్టరైజేషన్ ఉంటారు. తాగుబోతులు మారద్దు. అంబేద్కర్ సెడ్ వన్ థింగ్, యూ మెయింటైన్ క్యారెక్టర్. నీకు క్యారెక్టర్ ఉంటే గౌరవం ఆటోమేటిక్ వస్తుంది. నువ్వే తాగుబోతుగా, తిరుగుబోతుగా, అబద్ధాలు కోరగా, లేకపోతే ఇంకో విధంగా మారిపోతే నువ్వు అంబేద్కర్ నుంచి మాట్లాడే హక్కు నీకు ఎక్కడదని కూడా చెప్తాను. లేకపోతే అంబేద్కర్ వ్యతిరేకులను తిట్టే హక్కు కూడా నీకు లేదు, మనం కోల్పోతాం. కాబట్టి ట్రై టు బీ ఏ క్యారెక్టరైజ్డ్ పర్సన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.
ప్రపంచ జ్ఞానాన్ని తీసుకొచ్చి భారతదేశానికి ఇచ్చి ఈ విధంగా పరిపాలించుకొని చెప్తే పరిపాలించుకోవడానికి చేతగానటువంటి ఎదవుల చేతుల్లో భారతదేశం వెళ్ళిపోయింది. వాళ్ళు ఇంకా అంతరాలు మిగిల్చి అడుగుతున్న వాడిని ప్రశ్నిస్తున్నాడని చెప్పి చంపేసే దిశలోకి వెళ్ళిపోతున్న నేపథ్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు తను జరిగినటువంటి 5 సంవత్సరాల్లో చేసినటువంటి పరిపాలన 2,75,000 కోట్ల రూపాయలు పేద ప్రజల అకౌంట్లోకి వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తే ఈరోజు 9 నెలలు అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 10 నెలలు ఇప్పటికే జనం భావిస్తూ ఉన్నారు. జగన్ ఉన్నప్పుడు మాకు ప్రతి ఇంటికి ₹1,00,000 డబ్బులు వచ్చాయి. ఇదిగో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మాయ మాటలు చెప్పి మా ఓట్లను గుంజేసుకొని ఒక్క పైసా మాకు ఇవ్వకుండా నేనేదో అనుకున్నాను, నాకు అర్థం కావట్లేదు, లోపలికి వెళ్ళి చూస్తే కానీ నాకు అర్థం ఇప్పుడు భయం వేస్తుంది, నేను బయటకు వస్తానా రానా, నువ్వు బయటకు వస్తే ఎంత రాకపోతే ఎంత ముసలోళ్ళు జగన్ విమర్శించారు కదా. ఏ రోజైనా నా దగ్గర డబ్బులు లేవని చెప్పాడా ప్రభుత్వానికి పేదలకు ఇచ్చేటప్పుడు? ఈరోజు మీరు ఎందుకు పేద పిల్లలు పెరుగుతున్నారు? మా దగ్గర డబ్బులు లేవు, జగన్ అప్పులు చేసిపోయాడు, 12 లక్షల కోట్లని ఒకసారి, 8 లక్షల కోట్లని ఒకసారి, ఆఖరికి రిజర్వ్ బ్యాంకు లేదా భారతదేశ ప్రభుత్వము లెక్కలు చేస్తే ఓన్లీ 5 లక్షల కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి దాకా 2014 నుంచి 2024 దాకా ఓన్లీ 5 లక్షల కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ అప్పు చేసింది. ప్రజలకు ఏం చెప్పారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు పోతూ 12 లక్షల కోట్లు అప్పు మా నెత్తిని పెట్టిపోయారు, మీరు ఏదో పెద్ద మోసడు వాళ్ళు తీర్చేవాళ్ళు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే 5 లక్షల కోట్ల అప్పు ఉంది, అయినా దీన్ని మేమేం చేయలేకపోతున్నాం, దయచేసి మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి, మమ్మల్ని లవ్ చేయండి, ఏదో మాట్లాడుతున్నారు భాష. పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప, కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి, ఆర్డీఓ శ్రీ రమణి, మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్లు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సెంటర్ అంబేద్కర్ యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసి నేటి తరం వారందరికీ అంబేద్కర్ జీవితం ఆదర్శం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రండి సత్యనారాయణ, తూతిక రాజు, బేదంపూడి సత్యబాబు, బేదంపూడి రాజు, గుర్రాల యాకూబ్, మాని చిన్న, కొరుపూరి రాజు, గోకిన బుజ్జి, దంగేటి శ్రీనివాసరావు, ఒబిల్శెట్టి గణేష్, వంగలపూడి సతీష్, పొలమర్శెట్టి సత్యబాబు, పిట్టా జానకి రామారావు, గొర్రిపాటి చందు, కొల్లి రాజు, కొల్లి దుర్గాప్రసాద్, గిడ్డం పెద్దకాపు, ఉల్లి సత్యనారాయణ, యాళ్ల వీరబాబు, ఎండమూరి కృష్ణపూర్పా చందు, బొడ్డు ఉదయ్తో పాటుగా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. అంబేద్కర్ గారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపూడి మండలం సంపరలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. శ్రీ శబరి రెల్లి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ దంపతులు. వేద మంత్రాలతో కలెక్టర్ దంపతులకు ఆశీర్వదించిన ఆలయ అర్చకులు. శ్రీకాకుళంలో ఆశా వర్కర్స్ కు వేతనాలు పెంచి ఒప్పంద జీవోలను అమలు చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి ధనలక్ష్మి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.